ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలైంది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి 1 చైర్మన్ పోస్టు దక్కాయి. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి, పొత్తులో సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమించారు. ఇక మునిరత్నంకు వైస్ చైర్మన్ పోస్టు దక్కింది. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఇక మరో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఏపీఐఐసీ చైర్మన్ గా నియమించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ కు అవకాశం దక్కింది. ఇక శాప్ చైర్మన్ గా రవినాయుడు, ట్రైకార్డ్ చైర్మన్ గా బొరగం శ్రీనివాసులు, హౌసింగ్ బోర్డు చైర్మన్ గా బత్తుల తాతయ్య బాబుకు అవకాశం ఇచ్చారు. 20 పాయింట్ల ఫార్ములా అమలు కార్పొరేషన్ చైర్మన్ పదవి బీజేపీ నేత లంకా దినకర్ కు దక్కింది. మార్క్ ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టిడ్కో చైర్మన్ గా జనసేనకు చెందిన అజయ్ కుమార్ కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట వేసింది. కూటమి ప్రభుత్వంలో మొత్తం 99 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వగా అందులో 20 మంది చైర్మన్ పదవులు దక్కాయి. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేశారు. టీడీపీలో 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కగా 1 క్లస్టర్ ఇన్ఛార్జ్ కు చైర్మన్ పదవి లభించింది. 6 యూనిట్ ఇన్ఛార్జీలకు సైతం నామినేటెడ్ పోస్టులు లభించాయి. ప్రకటించిన మొత్తం పదవుల్లో యువతకి ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టిపెట్టారు. మిత్రపక్షాలకు 4 చైర్మన్ పదవులతో పాటు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించారు.